నాగవల్లి అక్కకి స్వీట్స్ అన్ని పెట్టాలనేసి నిన్న రాత్రి నుండి తెగ కష్టపడిపోయింది వదిన. అన్ని మా శివోండిందా? అవునన్నయ్య. పులిహోర, పాయసం, బొబ్బట్లు, గారెలు, బూరెలు అన్ని వండి తీసుకొచ్చాను. అలాగే వదిన ఇంకో సర్ప్రైజ్ కూడా తెచ్చింది. అదేంటో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చారు? నాగవల్లికి ఇష్టమైంది. జున్ను. హా, భలే కనిపెట్టేశావక్క. మొన్న రామయ్య తోటలో గోలక్ష్మి ఈనిందంట. నీకు జున్నంటే ఇష్టమనేసి అక్కడి నుండి జున్ను పాలు తెప్పించింది వదిన. కడుపుతో ఉన్న వాళ్ళకి స్వీట్స్, ఫ్రూట్స్ తో పాటు వాళ్ళకి ఇష్టమైనవి కూడా తినిపిస్తే పండంటి బిడ్డ పుడుతుందంట. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను నాగవల్లి. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి. శివ, మీ ప్రేమానురాగాలు చూస్తేనే నా కడుపు నిండిపోతుంది. మీరు తీసుకొచ్చిన స్వీట్స్ ఎవరు తింటారు? త్వరగా వదినకు పెట్టండి. అలాగే అన్నయ్య, రా. ప్రతిరోజు పండుగ రోజే. ఎదుగు. కానీ నువ్వు బాగుండాలి. అమృత, అన్నయ్య, నాగవల్లిని బాగా చూసుకోండి. వస్తాను వీర్రాజన్నయ్య. మీరేం కంగారు పడకండి శివ, నాగవల్లి నేను బాగా చూసుకుంటాను. పెదనాననే మాటలు నువ్వు ఆపలేకపోయావంటే ఎంత బాగా చూసుకుంటున్నావో నాకు అర్థమైందిలే అన్నయ్య. చూసావా నాన్న తనెంత బాధపడుతుందో? దేవాబావదేం తప్పులేదు వదినా. వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేకపోయాడంతే. నీ ఆరోగ్యం జాగ్రత్త నాగవల్లి. వెళ్ళొస్తాం నాగవల్లి, కుముదవల్లి. ప్రేమగా చూసుకునే అత్త, భర్త ఉన్నప్పుడు వాళ్ళకి లోటే ఉంటుంది. అదే ఇంట్లో ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు శివ. వాళ్ళ వల్ల నా చెల్లెలు గాని మీరు గాని ఇబ్బంది పడలేదు కదా. భర్తే తన వైపు ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరు బావా ఆడపిల్లలు. నీ చెల్లెలు కూడా అంతే. నువ్వు తీసుకెళ్లిన జున్ను నాగవల్లి తినిందా? ఒక్క జున్ను ఏంటి శ్రీవల్లి, నేను తీసుకువెళ్ళిన పిండి వంటలన్నీ తిన్నది. పుట్టింటి నుంచి పంపించారన్న ఆనందం ఒకవైపు, కుముద నేను కలిసి తనని చూడ్డానికి వెళ్ళామన్న ఆనందం మరోవైపు. నిజం చెప్పాలంటే మమ్మల్ని చూశాక నాగవల్లి కళ్ళల్లో కాంతులు చూశాను బావా.
వదినేంటి అక్కడ జరిగిన దానికి పూర్తిగా ఆపోజిట్ గా చెప్తుంది. పాపం అన్నయ్య అదంతా నిజం అనుకుని ఎంత సంతోషపడుతున్నాడో. నిజమా శివ? అక్కడ అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టే నాగవల్లి ఇక్కడ ఉండలేకపోయింది. అవునమ్మా, అప్పుడు నాగవల్లికి తిరుపతి అత్తయ్య వీర్రాజు మాత్రమే తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తనని కట్టుకున్న భర్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడంటే ఇంకా నా చెల్లికి బాధెందుకుంటుంది? అవును బావా, నీ చెల్లెళ్ళు నీ గురించి కనీసం 100 సార్లైనా అడుగుంటారు. అన్నయ్య క్షేమంగా ఉంటేనే మేమంతా క్షేమంగా ఉంటామని అన్నయ్యతో చెప్పవదినా అని చాలాసార్లు చెప్పారు. శివ అంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి కుముదా? కుముదా, చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? చెప్పదు కుముదా. నువ్వెక్కడ బాధపడతావేమోనని వదిన అలా చెప్తుంది, కానీ అక్కడ అక్క వాళ్ళు సంతోషంగా లేరన్నయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అది కాదు బావా. నువ్వు ఆగు శివ. ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా.